కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి యూజ్ అయ్యే మనం లాజికల్ రీజనింగ్ ఎలా చేయాలో చూద్దాం. సో నార్మల్గా డి అంటే ఆల్ఫాబెట్స్లో 4 మనకి, అండ్ బి అంటే 2, ఎక్స్ అంటే 24, ఆర్ అంటే 18, సో జే వచ్చి 10. అంటే నెక్స్ట్ నెంబర్ ఏంటో మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇక్కడ చూడండి 4కి 2కి డిఫరెన్స్ ఎంత ఉంది మనకి? -2. 2కి 4కి -4 ఉంటుంది. 24కి 18కి ఎంత ఉంది? -6. 18కి 10కి -8. సో చూసుకుంటే ఇలా ఉంది, ఇక్కడ 2 2s are 2, 3s are 2, 4s are ఉంది. నెక్స్ట్ ఎంత? 2 5s are అంటే -10. సో -10 చేస్తే ఎంత? 0 వస్తుంది. 0 అంటే మనకి 26. సో 26 అంటే మనకి ఆల్ఫాబెట్స్లో వచ్చే నెంబర్ ఎంత? Z. సో ఇక్కడ మనకి నెక్స్ట్ నెంబర్ ఏంటి? నెక్స్ట్ ఆల్ఫాబెట్ ఏంటి? Z ఈజ్ ద ఆన్సర్. సో ఇక్కడికి వస్తే మీరు ఎఫ్ అంటే ఎంత మనకి? 6, జీ అంటే 7, సో జే అంటే మనకి 10 వస్తుంది, ఓ అంటే 15. ఇక్కడ మీరు డిఫరెన్స్ చూసుకుంటే 6కి 7కి +1 ఉంది, 7కి 10కి +3 ఉంది, 10కి 15కి +5. సో ఇవి ఏంటి మనకి? ఆడ్ నెంబర్స్. సో 5 తర్వాత వచ్చే నెంబర్ ఎంత మనకి? +7. సో 15కి 7 యాడ్ చేస్తే 22 వస్తుంది. అంటే నెక్స్ట్ నెంబర్లో వచ్చే డిజిట్లో ఏంటి మనకి? 22. 22 అంటే మనకి ఆల్ఫాబెట్స్లో వి. సో నెక్స్ట్ డిజిట్ చూద్దాం. సో జెడ్ అంటే 26, ఏ అంటే 1, 10 అంటే ఎంత మనకి? జెడ్ అంటే ఎంత? 26, ఏ అంటే అగైన్ 1. నెక్స్ట్ ఏంటి? ఇక్కడ చూడండి 26 1 26 1 వస్తుంది. సో 26 1 26 1 వస్తుంది. సో 1 వచ్చింది కాబట్టి మనకి నెక్స్ట్ ఏంటి? 26 అంటే మనకి నెక్స్ట్ డిజిట్ ఏంటి ఆల్ఫాబెట్స్లో? జెడ్. సో మనకు ఆన్సర్ ఎంత? VZ ఈజ్ ద ఆన్సర్. సో ఓఏ తర్వాత మనకి ఏమొస్తుంది? VZ.